చాలా మంది అనుకుంటారు బోల్డ్ అన్ని జీవితాలు ఉన్నాయిలే, బోల్డ్ అని జన్మలు ఉన్నాయిలే అనుకుంటారండి. కానీ బైబిల్ చెప్తా ఉంది ప్రతి మనిషికి ఒకే జన్మ, ఒకటే జీవితం. ఈ జీవితంతో నువ్వేం చేస్తావో, ఈ జీవితంలో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో వాటిని బట్టి నీ నిత్యత్వం ఆధారపడి ఉంటది. ఈ జీవితం తర్వాత నిత్య జీవం ఉంటది. నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఇంకా నిత్యము యుగ యుగాలు ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవునితో అనుసంధానమై దేవునికి నీ హృదయంలో చోటిచ్చి ఆ పాపము నుండి విముక్తి చెంది యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ లోకంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని దేవుని బిడ్డగా బ్రతికితే ఈ లోక ప్రయాణం ముగించుకున్న తర్వాత నిత్య రాజ్యంలో పరలోకంలో యేసయ్యతో యుగయుగాలు ఉంటాము. ఒకవేళ ఈ లోకంలో జీవించిన కాలంలో దేవునికి దూరంగా బ్రతికి నా మనసుకు ఏం తోచితే అది చేస్తాను, దేవునితో నాకు పని ఏంటండి, దేవుని మీద నేను ఆధారపడాల్సిన అవసరం ఏంటండి, నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తిపాసులున్నాయి, నాకు అంతస్తులున్నాయి, దేవునితో నాకు అవసరం లేదు అనుకుంటే ఈ లోక ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత నిత్యత్వంలో దేవుడు లేని చోటు అదేంటంటే నిత్య నరకాగ్ని, అక్కడికి వెళ్లాల్సి వస్తుంది.